వశిష్ఠ గీత మొదటి అధ్యాయం వైరాగ్య ప్రకరణం. ఈ మహాగ్రంథంలో 6 అధ్యాయములు ఉన్నాయండి. వాటి పేర్లు చెప్తున్నాను వినండి. వైరాగ్య ప్రకరణం మొదటిది. 2 ముముక్షు ప్రకరణం. 3 ఉత్పత్తి ప్రకరణం. 4 స్థితి ప్రకరణం. 5 ఉపశమ ప్రకరణం. 6 నిర్వాణ ప్రకరణం. నిర్వాణ ప్రకరణం చాలా పెద్దదండి, అన్నిటికంటే చివరి అధ్యాయం. మనకున్నటువంటి 18 రోజుల్లో ఈ 6 అధ్యాయములు సమాప్తం చేయాలంటే 3 రోజులకి ఒక అధ్యాయం పూర్తి చేయాలండి. ఇక్కడ 3 రోజులకు ఒక అధ్యాయం. కాబట్టి ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు మొదటిదైనటువంటి వైరాగ్య ప్రకరణం మనం పరిసమాప్తం చేస్తాం. అసలు ఈ గ్రంథం ఏ విధంగా ప్రారంభించింది, ఎవరు చెప్పినారు, ఎవరు రాసినారు అనేటువంటి విషయం మొదట్లో మనం విచారణ చేయవలసింది. ఇప్పుడు సాయంత్రం చూడండి, భగవద్గీత ఇక్కడ విచారణ చేస్తున్నాం. ఎవరండి వ్రాసింది? వేదవ్యాసులు. చెప్పింది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. విన్నదెవరు? అర్జునుడు. చూడండి, త్రిమూర్తులు అక్కడ చేరారు. ఇది సాయంత్రం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పటం, అర్జునుడు వినటం, అంత నోట్ చేసుకున్నాడు ఎవరు? వేదవ్యాసులు. అదేవిధంగా ఉదయం కూడా ఈ వశిష్ఠ గీతకు త్రిమూర్తులు ఏర్పడ్డారండి. ఎవరో తెలుసునండి? చెప్పింది వశిష్ఠులు, విన్నది శ్రీరామచంద్రుడు, వ్రాసింది వాల్మీకి మహర్షి. చూసారా, ముగ్గురు అండి. ఆ సాయంత్రం త్రిమూర్తులు, ఉదయం త్రిమూర్తులు నిజంగా మహాతపస్సంపన్నులు, మహాపవిత్ర స్వరూపులు. కాబట్టి వారి ముగ్గురు యొక్క కాంబినేషన్, వారి యొక్క కలయిక వల్ల మనకు అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ గ్రంథరాజం మనకి లభించిందండి. సరే, సాయంత్రం భగవద్గీత, ఉదయం వశిష్ఠ గీత. సరే, అసలు గీత అంటే ఏమిటి చెప్పండి? గానం చేయబడింది గీత. ఎవరైనా గానం చేస్తుంటే దాని పేరు గీత అంటారని. గానం అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎవరైనా దుఃఖంగా ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఒక పాట పాడండి అని అడగండి. ఏడుస్తున్నప్పుడు ఏమండి ఒక పాట పాడంటే అసలు రానే రాదండి, పాట రానే రాదు. పాట ఎప్పుడు వస్తుందంటే సత్వగుణం. ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్న వారికి మాత్రమే పాటలు వస్తాయి. కానీ ఏడుస్తూ ముసురు పెట్టి ఏదో దిగులుగా ఉండి, దుఃఖంగా ఉండి, శోకగ్రస్తంగా ఉంటే మాత్రం ఈ పాటలు రావండి. మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా మీకు దుఃఖంగా ఉన్నప్పుడు ఒక పాట పాడాలని ట్రై చేయండి. అసాధ్యం అండి, రాదు. సత్వగుణంలోనే అది వస్తుందండి. ఇప్పుడు ఎవడైనా కూని రాగం తీసుకుంటూ పోతుంటాడు దారిలో, ఏదో రాగం, వాడు మంచి సత్వగుణంలో ఉన్నాడనమాట. వాడికి దిగులుగా ఉంటే అసలు మాటే రాదండి నోటెంబడి. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి టైంలో గానం చేశాడో తెలుసండి? పక్కనే ఒక ఆయన ఏడుస్తూ కూర్చున్నాడండి. చూడండి, అర్జునుడు ఏడుపు, వీరికేమో ఆనందం. తమువాచ హృషికేశ ప్రహసన్నివ భారత అంటారు. ఈరోజు అధ్యాయం, ఈరోజు రేపు వస్తుందండి సాంఖ్యయోగం. తమువాచ హృషికేశ ప్రహసన్. ప్రహసన్ అంటే ఏమిటి? హసన్ అంటే నవ్వటం, ప్రహ అంటే ప్రకర్షణ. ఊపిరి తిరగకుండా వీరికి నవ్వు వస్తున్నదండి. కడుపు ఉబ్బిపోతుంది. ఎవరికి? శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతో. వీరికి అశ్రుపూర్ణ కులేక్షణం, కంటి వెంట ధారధారగా నీళ్లు పడుతున్నాయి, గాంధీవం జారిపోయింది. ఈ ప్రకారంగా వీరు ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, విషాదం. చూడండి, వీరికి వినోదం. చూడండి, వీరికి విషాదం, వీరికి వినోదం, ఆనందంలో పొంగిపోతున్నారు. కారణం ఏమిటి తెలుసండి? ఉన్న విషయం యథార్థంగా వీరికి తెలుసు, ఎవరికి? గురువు గారికి. అందుచేత వారికి ఏడుపు ఎందుకు వస్తుందండి? ఆనంద స్వరూపులైనటువంటి వారు. ఈ అర్జునుడి కంటే అసలు స్వరూపం తెలియలేదు, అందుచేత విషాదం వచ్చింది. కనుక ఇప్పుడు వశిష్ఠుల వారు చక్కని గానం, గీత, వశిష్ఠ గీత ఎవరికి చెప్పినారు? శ్రీరామచంద్రుడి కండి. వారి వయస్సు నిన్నటి దినం చెప్పినాను సాయంత్రం 16 సంవత్సరములండి. 16 సంవత్సరముల బాల్యకాలం. ఆ టైంలో వశిష్ఠ మహర్షి గారు చక్కని హితోపదేశం చేస్తున్నారండి. ఆ సందర్భం ఏమిటో ఇప్పుడే చెప్తాను. ఏ ప్రకారంగా ఇది ఉపక్రమించింది? పర్వతం మీదండి, ఒకానొక పర్వతం మీద ఒక అప్సరస స్త్రీ ఉన్నదండి. అప్సరస స్త్రీ ఆకాశ మార్గం గుండా ఒక దేవదూత వెళుతున్నాడండి. ఎక్కడికో దేవదూత. ఈ అమ్మగారికి సందేహం కలిగింది, ఎవరు వీరు, ఎక్కడికి వెళ్తున్నారని ఆ దేవదూతను ప్రశ్నించింది. ఎవరండి? ఒక పర్వతం మీద ఉన్నటువంటి అప్సరస స్త్రీ. ఏమండి మీరు ఎవరు, ఎక్కడి నుంచి బయలుదేరారు, తిరిగి ఎక్కడికి వెళ్ళబోతున్నారు అని అడిగింది. ఆ దేవదూత సమాధానం చెప్తున్నాడు, అమ్మా, ఈ భూలోకంలో ఒక మహానుభావుడు, మహా చక్రవర్తి, రాజాధిరాజు చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ అన్ని వదిలిపెట్టి ఏకాంతంలో ఆ వైరాగ్యం కలిగి ధ్యానం చేసుకుంటున్నాడు. వారి యొక్క ధ్యానం చూచి ఇంద్రుడు గారు వీరికి సరి అయినటువంటి వైరాగ్యం ఉన్నదా లేదా పరీక్షించాలని చెప్పి అనుకుని
అనేకమైనటువంటి స్వర్గభోగములన్నీ నా ద్వారా వారికి అందజేయాలని చెప్పి పంపించినారు. అనేకమైన స్వర్గ వైభవాలు, అక్కడ ఉన్నటువంటి వైభవాలన్నీ ఈ దేవదూతకిచ్చి, ఇది అరిష్టనేయ మహారాజు అక్కడ ఏకాంతంలో తపస్సు చేస్తున్నాడు, వైరాగ్యం కలిగి, వారికి అందజేయండి అన్నాడు. ఈ దేవదూత అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? ఆ రాజుగారు తపస్సు చేస్తున్నారు చూడండి. పూర్వం అండి మహారాజులు ఎందుకు రాజ్యం వదిలిపెట్టాలి? కొంచెం ఆలోచించండి. బుద్ధుడు చూడండి, రాజ్యం వదిలిపెట్టి ఏకాంతమునికి వెళ్ళాడంటే అక్కడ ఉన్నటువంటి రాజ్య సుఖం కంటే ఇక్కడ ఏకాంతంలో సుఖం గొప్పదిగా ఉండాలి. కామన్ సెన్స్ కలిగిన వాడు ఒక చక్కని ఆనందకరమైన వస్తువుని ఎప్పుడు వదలడండి. మరి రాజ్యం వదిలిపెట్టాడంటే బుద్ధుడు అండి ఏం ఆలోచన చేశాడు? దీనికంటే ఒక హయ్యెస్ట్, ఒక సుపీరియర్ పొజిషన్, ఆనందం, బ్లిస్, ఆ ఆనందం కోసం వెళ్ళాడండి. అది సరే. ఇక్కడ ప్రపంచంలో కూడా ఆనందం లేదా అని మీరు అడగచ్చు. ఉన్నదండి, బట్ ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్టెడ్ హ్యాపీనెస్. ఇట్ ఈస్ నాట్ ది ఒరిజినల్ హ్యాపీనెస్, బట్ రిఫ్లెక్టెడ్ హ్యాపీనెస్. ప్రతిబింబ సుఖం, ఇంద్రియముల ద్వారా ప్రతిబింబించినటువంటి విషయ సుఖం, ఇది ఇంద్రియ సుఖం అండి. జంతువులు కూడా అనుభవిస్తాయి చూచారా. పశువులకు కూడా ఆ సుఖాలు ఉన్నాయండి, కేవలం మానవుడికి అని చెప్పి అనుకోవద్దండి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కురుక్షేత్ర రంగంలోనండి యుద్ధం జరుగుతున్నదండి. కల్లోలంగా ఉంది. అప్పుడు వ్యాసులు వారు ఏం చేశారు తెలుసండి? యుద్ధం అంతా ఒకసారి సూపర్వైజ్ చేస్తే మంచిది, అంతా ఒకసారి చూసుకుంటే, ఎందుకంటే రికార్డు చేయాలి. వ్యాసులు వారండి రికార్డు చేసినాడు. అక్కడ జరిగిందంత మహాభారతం చూడండి. భీష్మ పర్వంలో ఈ యుద్ధం గీతోపదేశం జరిగిందండి. అప్పుడు వ్యాసులు వారు అంత యుద్ధరంగం అంతా ఒకసారి పర్యవేక్షణ చేస్తుంటే ఒక దారి అండి, ఒక రోడ్డు, ఆ రోడ్డు మీద పోతున్నాడండి ఎవరు? వ్యాసులు వారు. దూరంగా ఒక పురుగండి, చిన్న ఇన్సెక్ట్ ఇట క్రాస్ చేసిందండి, రోడ్డుకి అడ్డంగా పరిగెత్తుతున్నది, మంచి వేగంతో పోతున్నది. వ్యాసులు వారికి సందేహం కలిగి, ఇంత స్పీడ్గా పోవటానికి కారణం ఏమిటి ఈ పురుగు అని ఆ పురుగు దగ్గరికి వెళ్ళి దానికి మాట్లాడేటువంటి శక్తిని ప్రసాదించి, ఓ పురుగు గారు, ఏ అంత కంగారు, ఏ అంత తొందర మీకు అని అడిగాడండి ఎవరు? వ్యాసులు వారు. మహాప్రభువు మీకు తెలియందే ఉంది, భూమి వణికిపోతున్నది, ఒక రథం ఈ మార్గం గుండా రాబోతున్నది, రథం అంచేత భూమి అంతా అదురుతున్నది. ఆ రథం రాకముందే నేను రోడ్డు తప్పించుకుని, దారి తప్పించుకుని పోవాలి. నేను కనుక కొంచెం నిదానంగా పోయినా ఆ రథం యొక్క చక్రముల కింద పడి నాశనం అయిపోతాను. కాబట్టి నా ప్రాణ సంరక్షణ కోసం నేను వేగంగా పోతున్నానని ఆ పురుగు చెప్పితే వ్యాసులు వారు అడిగారు, ఓ పురుగు గారు, పెద్ద పెద్ద ప్రాణులకి ప్రాణం మీద తీపి ఉంటుంది, ఏదో మాబోటి మనుషులకో లేకపోతే ఇంకా ఇతరమైన పెద్ద ప్రాణులకో, మరి నువ్వు ఇంత చిన్న పురుగు కదా, నీకు కూడా ప్రాణం మీద అంత తీపా అని అడిగాడండి ఎవరు? వ్యాసులు వారు. స్వామి, మీ మానవులకి ఎన్ని సుఖాలు ఉంటాయో మా జంతువులకు కూడా అన్ని సుఖాలు ఉన్నాయి. మీరు ఏ విధంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారో మాకు కూడా పెళ్ళిళ్ళు, పిల్లలు, సంతానం అంతా ఉన్నది. మీరు ఏ ప్రపంచ సంబంధమైన ఇంద్రియ సుఖాలు అనుభవిస్తున్నారో మాకు కూడా ఇంద్రియాలు ఉన్నాయి, ఆ ఇంద్రియముల చేత మేము కూడా సుఖాలు అనుభవిస్తున్నాం అని ఆ పురుగు చెప్పంగానే వ్యాసులు వారు ఈ విషయం బ్రాడ్కాస్ట్ చేస్తే మంచిదని, లోకానికి తెలిపితే మంచిదని, నిజంగా ఓ జనులారా, మీరు విషయ సుఖములు గనక కాంక్షిస్తుంటే మానవుడై పుట్టవలసిన పని లేదు. మానవత్వం అంత పెద్ద మానవ జన్మ మీకు అవసరం లేదు. విషయ సుఖములు కావాలంటే ఇదిగో పురుగు, క్రిమికీటకాదులు, జంతువులు, ఇతరమైనటువంటి ప్రాణులు కూడా ఆ సుఖాలు ఉన్నాయి. వాటికి వివాహాలు, వాటికి సంతానం, వాటికి తిండి, వాటికి అన్ని నిద్ర, అన్ని సుఖాలు వాటికి కూడా ఉన్నాయి. ఇక మానవుడుగా జన్మించవలసినటువంటి స్పెషాలిటీ, ప్రత్యేకత ఎందుకు అని వ్యాసులు వారు. మానవత్వం దేనికంటే మాధవత్వం కోసం. చూచారా, మాధవుడుగా మానవుడు మారటానికి పుట్టాడే గాని నరుడుగా ఉండకూడదండి, నారాయణుడుగా మారటానికి పుట్టాడు. అది మానవుడి యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం తెలుసుకోలేక ఇతరమైనటువంటి క్రిమికీటకాదులు ఏ సుఖం అపేక్షిస్తున్నాయో ఆ సుఖమే వీళ్ళు కూడా అనుభవిస్తుంటే ఇక ఇంత ఉత్తమ జన్మ వచ్చి వృధా కదా చెప్పండి. ఎన్ని జన్మలు తపస్సు, ఎన్ని జన్మలు చేసుకుంటే ఇటువంటి జన్మ వస్తుందండి. ఆ వివేక చూడమని మొట్టమొదటి శ్లోకంలో ఏం చెప్పాడు తెలుసండి శంకరాచారి? అనేక జన్మల్లో చేసినటువంటి పుణ్యం వల్ల ఈ మానవత్వం లభిస్తుంది. జంతూనాం నరజన్మ దుర్లభమతః పుంస్త్వం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరత విద్వత్తమస్మాత్ పరం. ఇటువంటి మానవ జన్మ, విద్వత్తు, కొంచెం కామన్ సెన్స్ ఇదంతా ఉన్నదంటే ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. శతకోటి జన్మ, మరి ఎన్ని కోట్ల జన్మలో చేసిన పుణ్యం వల్ల ఈ మానవత్వం వస్తే ఈ విధంగా నాశనం చేసి పశువులు అనుభవించేటువంటి ఆనందంలోనే జీవితం అంతా అనుభవిస్తే ఇక ఆఖరికండి హీ హాస్ టు రిపెంట్ ఆఫ్టర్వర్డ్స్. అది పశ్చాత్తాపం అనేది మంచిది కాదండి. పశ్చాత్తాపం మంచిది కాదు, పూర్వతాపం. ప్రమాదం జరిగిన తర్వాత ఏడవటం ఇట్ ఈస్ న్యాచురల్. అందరూ ఏడుస్తారండి, కాలు జారితే అందరూ ఏడవరు. కాలు జారకుండా ఉండటానికి ట్రై చేయాలి, పూర్వతాపం. అది పూర్వతాపం అంటే ప్రమాదం కలగక ముందే హీ మస్ట్ బి ఆన్ హిస్ గాడ్, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శాస్త్రములు ఘోషిస్తున్నాయి. కాబట్టి మానవుడు పతనం అయిన తర్వాత ఏడవటం అనేది పెద్ద గొప్ప అండి, అందరూ ఏడుస్తారు.
పతనం కాకపోవడమే, పతనం కాకుండా ఉండటానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోవాలండి. సరే, అది అందుచేత ఈ మానవత్వం వచ్చింది, మానవుడు వృధా చేసుకుంటున్నాడండి అది. ఇప్పుడు శ్రీరామచంద్రుడు బాల్య వయస్సు అండి. ఆ వశిష్ఠ మునీంద్రుడు చక్కగా హితోపదేశం చేస్తారు. ఇంకా ఇప్పుడు కాదండి, ఇంకా 1-2 రోజులకు వారి బోధ ప్రారంభమవుతుంది. ఈ రామచంద్రుని యొక్క వైరాగ్యం ముందు మనం శ్రవణం చేయాలండి అది. పరిస్థితి ఏమిటో చెప్తున్నాను. ఆకాశం మార్గం గుండా ఒక దేవదూత వెళుతుంటే ఈ అమ్మగారు ప్రశ్న చేసింది, ఎవరు? అప్సరస స్త్రీ. ఏమండి మీరెవరు? వారు చెప్తున్నారు, అమ్మ దేవదూత, నేను స్వర్గంలో ఉండేవారను, ఇంద్రుడు గారు నా ద్వారా అనేకమైనటువంటి సుఖములు, అనేక వస్తువులు, ఈ స్వర్గ సంబంధమైనటువంటిదంతా వారికి అప్పచెప్పాలని చెప్పి నన్ను పంపించినారు. ఎవరు? ఇంద్రుడు. ఎందుకు పంపించారు తెలుసునా? టెస్టింగ్, పరీక్ష. వీరికి ఆ వైరాగ్యం సరిగా ఉన్నదా లేదా? వైరాగ్యం యొక్క లక్షణం ఏమిటి తెలుసండి? బ్రహ్మలోక తృణీకారో వైరాగ్యస్యావధిర్మతః. వైరాగ్యం కలిగిన వాడి యొక్క పూర్ణమైన యథార్థమైన లక్షణం ఏమిటి తెలిసిన? బ్రహ్మలోకం ఇచ్చిన, బ్రహ్మ లేక స్వర్గ సుఖములు ఇచ్చిన ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు. వీటన్నిటికి మించినటువంటి ఆ భగవంతుని యొక్క పాద పద్మం, దాన్ని మించినటువంటి సుఖం కోటి లేదని చెప్పి ఎవరు తిరస్కరిస్తారో అదేనండి సరి అయినటువంటి వైరాగ్యం అని మన ఉపనిషత్తులో శాస్త్రముల్లో చెప్పారు. బ్రహ్మలోక తృణీకారో, అది బ్రహ్మలోకం ఇచ్చినప్పటికీ కూడా తృణీకారం అంటే లెక్క చేయకుండా ఉండి దాన్ని మించినటువంటి ఆ భగవత్ సుఖం, దైవ సుఖం, ఆత్మసుఖం, దానికోసం ఎవరు ప్రయత్నం చేస్తారో అదండి వైరాగ్యం. ఇప్పుడు ఈయన గారికి స్వర్గ సుఖాలన్నీ ఇస్తుంటే ఆయన ఏమన్నారు తెలుసండి? ఏమండి దేవదూత గారు, మీరు ఎవరు? ఈ సుఖములన్నీ ఏమిటి? ఈ వస్తువులన్నీ ఎవరిచ్చారు? ఆయన చెప్పినారు, ఏమండి నేను స్వర్గంలో నుంచి వచ్చినాను, ఇంద్రుడు గారు మీ తపస్సుకు మెచ్చి మీకు ఇది ప్రదానం చేయమని చెప్పి నాకు పంపించినారు అన్నారండి. వెంటనే ఆ అరిష్టనేమనేటువంటి మహారాజుకి సందేహం కలిగింది. ఏమండి స్వర్గం నుంచి వచ్చినారంటున్నారే, స్వర్గం అంటే ఏమిటన్నాడండి. ఆయన తెలియదు కదా పాపం భూలోకంలో. స్వర్గం అంటే ఏంటి? స్వామి, ఈ భూలోకం ఎట్లా ఉందో అది ఒక లోకం అండి, ఇక్కడ ఏ సుఖాలు ఉన్నాయో దీన్ని మించినటువంటి సుఖాలు అక్కడ ఉన్నాయండి, అక్కడ ఉండే వారి పేరు ఏమిటి అన్నాడండి. ఎవరు? ఈ అరిష్టనేమి? దేవతలు అన్నారు. ఆ దేవతల యొక్క స్వభావం ఏమిటో కొంచెం దయచేసి చెప్తారా అని అరిష్టనేమి అడిగాడండి. వారి స్వభావం ఏమిటి? అక్కడ దేవతలను చెప్పారు కదా, వారి యొక్క స్వభావం ఏమిటంటే ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడండి, కొండ బద్దలు కొట్టినట్టు. ఏం చెప్పాడు తెలుసిన? స్వామి, దేవతల యొక్క స్వభావం ఏంటంటే ఎవరైనా బాగుపడుతుంటే ఓర్చలేరు అన్నాడండి. ఎవరైనా వృద్ధికి వస్తుంటే బాగుపడుతుంటే కడుపులో తిప్పుతుందండి ఎవరికి? దేవతలకి అని చెప్పాడండి. రామరామ, అటువంటి దేవత స్వర్గంలో నుంచి మీరు వచ్చారంటే నన్నేమో చూడండి, ఇంద్రుడు గారు వీరిని ఆహ్వానం చేశారండి. ఏమండి మీరు స్వర్గానికి రాండి అని చెప్పి దేవదూత ద్వారా ఇన్విటేషన్ పంపిస్తే ఈయనంటాడు, ఏమండి ఇటువంటి అసూయాగ్రస్తులు ఉన్నటువంటి స్థానానికి నన్నెందుకు తీసుకెళ్తారు? వద్దు. అయితే ఈ భోగాలన్నీ ఎందుకు పంపించాడు ఇంద్రుడు గారు అని అడిగాడు. ఎవరు? మీ యొక్క తపస్సుకు మెచ్చి మీకు బహుమానంగా పారితోషికంగా ఇదంతా ఇచ్చినారని. సరేగానే మీకు స్వర్గానికి ఇంద్రుడు గారికి సలాం పెడతా, మీ దారిని మీరు పోండి, మాకేం అవసరం లేదు. ఈ సుఖాలు నేను రాజ్య సుఖం అన్నీ వదిలిపెట్టుకున్నాను, అన్ని వదిలిపెట్టి ఇక్కడ ఏకాంతంగా భగవంతుని ధ్యానం చేస్తుంటే ఈ స్వర్గ సుఖాలు నాకెందుకయ్యా, ఇది పెద్ద అడ్డు, మీరు తీసుకుపోండి అని చెప్పాడు. ఈ దేవదూత ఇవన్నీ తీసుకుని మళ్ళీ ఇంద్రుడి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంద్రుడు గారు వెళ్ళాను, మీరు చెప్పింది చెప్పాను, కానీ మీ పప్పు ఉడకలేదు అన్నాడండి. ఏమీ మీ మాట చెల్లలేదు, అక్కడ తిరస్కరించేసినాడు, నాకు భోగములు వద్దన్నారని చెప్పి. అప్పుడు ఇంద్రుడు గారు సంతోషించాడు. పరీక్షకి నిలిచాడు అయినా. ఇంకోళ్ళైతే ఏం చేస్తారు చెప్పండి? సామాన్యులైతే ఏమండి అవన్నీ ఇక్కడ బారాయండి అంటారు, అన్ని అనుభవిస్తారు. అట్లా కాదండి ఇది. ఈయన ఇన్ని సుఖాలు ఇచ్చినా నాయన నాకు వద్దు అని చెప్పి అన్నాడు. కారణం దీనికంటే సుప్రీం పొజిషన్ ఒకటి ఉందండి. ఈ ప్రాపంచికమైందంతా క్షరం. క్షరం అంటే నశించేదండి, రేపో మాపో కాలగర్భంలో నశించిపోతుంది. మరి ఎవరైనా నశించిపోయే పదార్థముల కోసం పరిగెత్తారండి. ఇంత రాజ్యం ఇదంతా వదులుకుని ఏకాంతంలోకి వచ్చి శాశ్వతమైన పదార్థం అక్షరం. చూచారు? అక్షరం. మానవుడికి కావాల్సింది ఏమిటంటే క్షర వస్తువు కాదండి, క్షర వస్తువులు పశువులు కూడా అనుభవిస్తున్నాయి. అక్షరం, కూటస్థం. భగవంతుడు అంటే ఎవరో తెలుసండి? ఈ మానవుడికి ప్రాణులకి భగవంతుడి డిఫరెన్స్. ప్రాణికోట్లన్నీ క్షరం, భగవంతుడు ఎవరు? అక్షరం. చూచారా? రేపు 8వ అధ్యాయంలోనండి అర్జునుడు గారు ప్రశ్న చేస్తారు, హూ ఈజ్ గాడ్ అంటాడు. కిం తద్ బ్రహ్మ, హూ ఈజ్ గాడ్ అంటే ఏం చెప్పాడు చెప్పండి? వారు ఏదైనా ఒక రూపం, ఒక మూర్తి ఏమీ చెప్పలేదండి. ఏం చెప్పాడు? అక్షరం బ్రహ్మ పరమం. అది దట్ విచ్ ఈజ్ ఇంపెరిషబుల్, దట్ విచ్ ఈజ్ పర్మనెంట్ ఈజ్ గాడ్ అనేశాడు. ఏది శాశ్వతంగా ఉంటుందో అదే భగవంతుడు. మనకి ఇదేనండి గుర్తు. ప్రపంచంలో అన్ని వస్తువులు చూడండి కాలగర్భం. ఇప్పుడు ఏదైనా నిలిచిందా చెప్పండి? పోనీ ఒకవేళ నిలిచింది అనుకోండి, హౌ లాంగ్? ప్రళయకాలం వరకు ఉంటుంది. ప్రళయకాలం వచ్చేటప్పటికి అంత సర్వనాశనం అయిపోతుంది.
మరి ఆ టైంలో కూడా ఒక ఆయన ఉన్నాడా లేదా? ఎవరు చెప్పండి? సదేవ సౌమ్యేదమగ్రాసీత్ ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఉపనిషత్తులన్నీ ఘోషిస్తున్నాయి ప్రళయకాలంలో కూడా ఆ వస్తువు ఉన్నది అని చెప్పి, అక్షరమైనటువంటి వస్తువు. మరి విజ్ఞుడైనటువంటి వాడు, కామన్ సెన్స్ గలవాడు, శాశ్వతమైన పదార్థముల కోసం కదా ప్రయత్నం చేసేది. ఇప్పుడు ఈ అరిష్టనేమి తిరస్కరించాడండి. ఏది? ఈ భోగాలు. వెంటనే దేవదూత వెళ్ళి ఇంద్రుడికి, అయ్యా ఇంద్రుడి గారు, వారు తీసుకోలేదు మీ వస్తువులు, తిరస్కరి. ఇప్పుడు ఏం చేస్తారో తెలిసిన? వారికి వైరాగ్యం క్షుణ్ణంగా ఉంది. దీనికి గుర్తు ఇదే కదా, నేను పంపించిన వారి భోగాలన్నీ తిరస్కరిస్తే వారికి వైరాగ్యం తీవ్రంగా ఉన్నట్లే కదా. కాబట్టి ఇంత తీవ్ర వైరాగ్యం గల వారికి ఆత్మజ్ఞానం బోధించాలి. ఆత్మజ్ఞానం వారు బోధించడానికి అర్హత కలిగినటువంటి మహానుభావుడు ఉండాలి కదా. ఎవరో తెలుసండి? వాల్మీకి మహర్షి అనే దేవదూత గారు వారిని వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి తీసుకుని పోండి, చక్కగా హితోపదేశం చేసి తరింపజేస్తారు అని. వెంటనే ఆ దేవదూత వారినండి వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి తీసుకుపోతారు. ఎవరినండి? అరిష్టనేమైనటువంటి మహారాజు. వాల్మీకి మహర్షి అండి వారిని కూర్చోబెట్టి చక్కని హితోపదేశం ఏం చెప్పారు తెలుసండి? నాయన, ఇదివరకు నేను ఒక భక్తునికి చెప్పాను, శిష్యునికి. ఎవరైనా? భరద్వాజుడు అనేటువంటి భక్తునకు నేను ఈ యోగ వాసిష్టం చూడండి 32,000 శ్లోకములతో కూడిన అద్భుతమైనటువంటి వేదాంతం, ఆధ్యాత్మిక ఇది నేను ఇదివరకు బోధించాను. దానినే తిరిగి నీకు రిపీట్ చేస్తున్నాను. చూడండి, ఓ అరిష్ణే మహారాజు, నేను కొత్తగా ఏం చెప్పటం లేదు. ఇదివరకు భరద్వాజుడు అనేటువంటి శిష్యునికి చెప్పినాను, దాన్ని ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తున్నాను అని చక్కగా ఈ ఆధ్యాత్మిక బోధ ప్రారంభం చేస్తారండి. ఇది అర్థమైందండి పొజిషన్. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే వాల్మీకి మహర్షి అరిష్టనే మహారాజుకి ఈ యోగ వాసిష్టం యొక్క బోధ అంతా చక్కగా చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారు తెలుసండి? దశరథుడు అనేటువంటి మహారాజు గారు ఉన్నారు. ఆ దశరథ మహారాజుకి సంతానం లేదు. పుత్రకామేష్టి యాగం చేసి ఏదో సంతానం కలిగించుకున్నారు. ఆ తర్వాత వీరు చక్కగా సంతానం పెరుగుతున్నారు. ఎవరు? రామచంద్రుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, నలుగురు. వీరందరూ చక్కగా వయస్సు వీరికి పెరుగుతున్నది. కొంతకాలమునకండి 16 ఏళ్ళు, రామచంద్రునికి 16 సంవత్సరములు వచ్చిన టైంలోనండి విశ్వామిత్ర మునీంద్రుడు అకస్మాత్తుగా ఈ దశరథుని యొక్క ఆస్థానమునకు వస్తాడండి. విశ్వామిత్ర మునీంద్రుడు వారు అడుగు పెట్టారు, దశరథుని యొక్క భవనంలో అడుగు పెట్టారు. దశరథ మహారాజు వచ్చి, ఆహా, ఎటువంటి మహానుభావుడు నా ఇంట్లో పాదం పెట్టారు, వారి పాద ధూళి చేత తరతరములు కూడా తరించిపోతారు కదా, ఇటువంటి మహానుభావులు సామాన్యంగా వస్తారా అని రాగానే అర్ఘ్యపాద్యములతో పాదములు కడిగి ఆ తీర్థం శిరస్సు మీద చల్లుకుని ఉన్నతమైనటువంటి ఆసనం మీద విశ్వామిత్రుని కూర్చోబెట్టి ఇక సంభాషణ. చూడండి, అయ్యా మహానుభావ, తమరు ఏదో ఉద్దేశం చేత ఇక్కడికి వచ్చుంటారు. ఏ అభిలాషతో మీరు ఇక్కడికి వచ్చినారో, ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినారో దాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను అని ఆనందంలో చెప్పేశాడండి. ముందుగా వాగ్దానం చేశాడు. ఎవరు? దశరథ మహారాజు. ఓ విశ్వామిత్ర మునీంద్ర, మీరు నా ఆస్థానంలో అడుగు పెట్టారు. ఏ అభిలాషతో, ఏ ఉద్దేశంతో, అభిప్రాయంతో ఇక్కడికి వచ్చినారో దాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను. ఫలాందని తెలియదండి, కానీ ముందుగా వాగ్దానం చేశాడు. ఇక చూడండి, ఆ విశ్వామిత్రుడు, నేను ఎందుకు వచ్చినానంటే, నేను యాగం చేసుకుంటున్నాను ఏకాంతంలో, ఈ రాక్షసులంతా కూడా విఘ్నాలు కలుగు చేస్తున్నారు. కాబట్టి మీ కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడిని నాకు కొంచెం సహాయంగా ఇస్తే, వారు నేను తపస్సు చేసుకుంటుంటాను, యజ్ఞం చక్కగా ఆచరించుకుంటుంటాను, వారు రాక్షసుల్ని దూరంగా తరివేస్తారు. అందుచేత మీ కుమారుణ్ణి పంపించమని. ఈ విషయం అంతా మీకు తెలుసు కదండి, రామాయణంలో ఉంది. వెంటనే దశరథుల వారికి కంగారు పుట్టేసిందండి. అది లేక లేక పిల్లల్ని తెచ్చుకున్నాడు కదండి. ఎవరు? దశరథ మహారాజు. ఇదివరకు సంతానం. అందులో జ్యేష్ఠపుత్రుడైనటువంటి శ్రీరామచంద్రుని మీద ఎక్కువ వాత్సల్యం ఉందండి. మరి అటువంటి వారిని రాక్షసుల దగ్గరికి అంత చిన్న వయసులో, 16 ఏళ్ల వయసులో ఎవరైనా పంపిస్తారా? పంపించకూడదని అనుకున్నాడు. అయితే ముందుగా వాగ్దానం చేశాడు కదా, మీరు వచ్చిన పని నేను నెరవేరుస్తానని. ఈ డోలాయమాన పరిస్థితిలో నుండి అవస్థ పడుతున్నాడు. ఎవరు? ఈ దశరథ మహారాజు. పక్కనే వశిష్ఠులు వారు ఉన్నారండి. వశిష్ఠులు వారికి అన్నీ తెలుసండి. గమనించినారు, దశరథుని యొక్క మనస్సు డోలాయమానంగా ఉంది, తాను వాగ్దానం చేసిన దాన్ని భంగం చేసేటట్టుగా ఆయన ప్రవర్తించబోతాడు అని తెలుసుకుని దశరథ మహారాజు గారు, యథా రాజా తథా ప్రజ, రాజులు ఆదర్శం నెలకొల్పకపోతే ప్రజలు ఏమైనా బాగుపడతారా? మీ వంటి మహారాజులు చేసినటువంటి వాగ్దానమును కనుక ధిక్కరిస్తే, ఉల్లంఘిస్తే ఇక ప్రజలు ఏమైపోతారు? కాబట్టి మీరు ఏ వాగ్దానం చేసినారో అది నెరవేర్చండి. మీరు ఏ మాట ఇచ్చినారో వారికి మీ అభిలాష నెరవేరుస్తామని ఇప్పుడు వారు అడిగినప్పుడు నెరవేర్చండి, అంతేగాని తటపటాయించవద్దు అనేప్పటికీ దశరథ రామచంద్రుడు ఎప్పుడు రాక్షసుల దగ్గర ఓడిపోయేటువంటి వారు కాదు. అనేక మందిని అవతార ఉద్దేశం కూడా అదే. కాబట్టి మీరేం భయపడవద్దు, రామచంద్రుని ధైర్యంగా పంపించండి అని వశిష్ఠులు వారు సలహా ఇస్తే, వెంటనే రామచంద్రుని కబురు చేస్తాడండి. ఎవరు? దశరథ మహారాజు. ఒక దూతను పంపించి రామచంద్రుని కబురు చేస్తాడు అక్కడ ఆస్థానం. రామచంద్రుడు ఏ పరిస్థితిలో ఉన్నారు తెలుసండి? తీర్థయాత్రలన్నీ, వారి వయస్సు జ్ఞాపకం పెట్టుకోండి, 16 ఇయర్స్, 16 సంవత్సరములండి. తీర్థయాత్రలన్నీ తిరిగి ఇంటికి వచ్చాడండి. అప్పుడే ఎవరు? రామచంద్రుడు. మనస్సులో ఒక మార్పు వచ్చేసిందండి, ఒక పరిణామం వచ్చేసిందండి.
ఏం పరిణామం ఇప్పుడే మీరు వినబోతారు. ఈ 3 రోజులు కూడా రామచంద్రుని యొక్క హృదయం ఎట్లా ఉందో మీరు వినబోతారు. ఆ రామచంద్రుడు ఏదో ఆలోచిస్తున్నాడండి. ఒక మూల కూర్చున్నాడు, రాజ్య కార్యములన్నీ వదిలిపెట్టాడు. ఇక భోజనం దాని గురించి ఏమి చింతన చేయటల్లా. చూడండి, తీవ్రమైనటువంటి జిజ్ఞాస కలిగితే, ముముక్షుత్వం కలిగితే ఇక ప్రపంచ వస్తువుల మీద వ్యామోహం ఉండదండి వారికి. రామచంద్రునికండి వైరాగ్యం కలిగిపోయింది. ఈ ప్రపంచ వస్తువులన్నీ ఒకసారి చూచాడు. ఆఖరికి ఒక సిద్ధాంతం తేలిపోయింది. ఏమిటి తెలిసిన? యదృశ్యం తన్నశ్యం. ఏది కనిపిస్తుందో అదంతా నశించిపోతుంటే సౌఖ్యం ఎక్కడుంది? పూర్ణమైనటువంటి ఆనందం ఎక్కడుంది తెలుసండి? క్షణికమైన పదార్థంలో ఎప్పుడు ఉండదండి. పర్మనెంట్ శాశ్వతమైన వస్తువులో ఆనందం ఉంటుందే కానీ చూడండి, రేపో మాపో నశించిపోతుంటే దాంట్లో ఏమైనా సుఖం ఉంటుందా చెప్పండి. ఈ రామచంద్రునికి వైరాగ్యం కలిగి ప్రపంచ వస్తువులన్నీ ఈ ప్రకారంగా నశించిపోతుంటే ఏది శాశ్వతం అనే విషయం వారికి సందేహం వచ్చిందండి. అది తెలుసుకోవాలనే కుతూహలంతో ఒక మూల కూర్చుని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఎవరు? రామచంద్రుడు. సరిగా ఆ టైంలో దూత వచ్చాడు. ఏమండి, మీ నాయనగారు కబురు చేశారు. వెంటనే రామచంద్రుడు ఆస్థానము. అక్కడ ఎవరున్నారు తెలుసండి? వశిష్ఠ మహర్షి గారు ఉన్నారు, ఎవరు విశ్వామిత్రుడు ఉన్నారు, దశరథుడు ఉన్నారు. ఈ ముగ్గురికి కూడా నమస్కారం చేస్తాడండి. ఎవరు? రామచంద్రుడు. వెంటనే విశ్వామిత్రుడు వారి ముఖం చూచినారు. చూస్తే ఎట్లా ఉంది తెలిసిన? శోకగ్రస్తంగా ఉంది, ఏదో చింతాకులంగా ఉంది. వెంటనే ప్రశ్న, రామచంద్ర, రాజాధిరాజు యొక్క పెద్ద కుమారుడై ఉండి ఈ విధంగా దిగులుతో ఉండవలసిన పని ఏమిటి? ఆహ్లాదంగా సంతోషంగా ఉండొచ్చు కదా, ఉల్లాసంగా. మీ ముఖం చూసేటప్పటికి ఏదో మీకు దిగులుగా ఉందని చెప్పి అనుకున్నాడండి. ఎవరైనండి, ముఖమే తెలుపుతుందండి వారి హృదయం ఎట్లా ఉందో. ముఖం తెలుపుతుంది. ఇంగ్లీష్లో ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. మనస్సు ఏ విధంగా ఉందో ముఖంలోనే ప్రతిబింబిస్తుందండి. ఇప్పుడు రామచంద్రుడు ఏదో చింతలో ఉన్నాడండి, ఆలోచనలో. ముఖం ఒక రకంగా ఉంది. వెంటనే విశ్వామిత్రుడు గమనించి ఈ ప్రశ్న అడుగుతాడు. రామచంద్ర, ఏమింత దిగులుగా శోకగ్రస్తంగా ఉండటానికి కారణం ఏమిటి అని అడుగుతాడు. ఇక రామచంద్రుడు జవాబు చెప్తాడండి. అది ఈ 3 రోజులు మనం విచారణ చేయబోయే వైరాగ్య ప్రకరణ ఏమిటంటే, విశ్వామిత్రుని యొక్క ప్రశ్నను పురస్కరించుకుని శ్రీరామచంద్రుడు చక్కని అనుభవం, తన యొక్క అనుభవాన్ని ఈ వైరాగ్య సంబంధమైంది. ఇది తప్పక తెలుసుకోవాలండి. ఎందుకంటే మోక్షం అని కలవరిస్తారు కానీ గ్రౌండ్ ప్రిపరేషన్ లేకపోతే ఎట్లాగండి? ఇప్పుడు మొలక ఎప్పుడు వస్తుంది చెప్పండి? దున్నకపోతే విత్తనం కఠినమైనటువంటి చోట్లో పెడితే వస్తుందండి? ఒక చిన్న విత్తనం తీసుకెళ్లి సిమెంట్ నేల మీద పెట్టండి, మొలక వస్తుందా? లేదు. రేగడి మట్టి బాగా దున్నినటువంటి దాంట్లో కనుక పెడితే వెంటనే మొలక వస్తుంది. అందరూ నాకు మోక్షం అనే ఫలం కావాలని చెప్పి ఆపేక్షిస్తుంటారే కానీ ఆ క్షేత్రముని శుద్ధంగా చేసుకున్నారా అనేది ఆలోచించరండి. నాకు మోక్షం కావాలను అంటాడు. చూడండి, పుణ్యస్య ఫలమిచ్చంతి. ప్రతివారు పుణ్యము యొక్క ఫలం ఏమిటి చెప్పండి? సుఖం. పుణ్యము యొక్క ఫలం ఏమిటంటే సుఖం. పాపం యొక్క ఫలం ఏమిటి చెప్పండి? దుఃఖం. చూచారు, శాస్త్రంలో ఏం చెప్పారంటే ప్రతివారు నాకు సుఖం కావాలి అని కోరుకుంటారటండి. పుణ్యస్య ఫలం ఇచ్చంతి. పుణ్యస్య ఫలం అంటే ఏమిటి చెప్పండి? సుఖం. నాకు సుఖం కావాలని కోరుతారే గాని పుణ్యం నేచ్చంతి మానవా. నేను పుణ్యం మాత్రం చేయను, పుణ్యఫలమైన సుఖం మాత్రం నాకు రావాలను. ఏమండి, వస్తుందా చెప్పండి? పుణ్యం చేయకపోతే ఆ పుణ్యఫలమైన సుఖం ఎట్లా వస్తుందండి? లోకుల యొక్క స్వభావం వర్ణిస్తున్నాడు శాస్త్రంలో. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవా న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. పాపం యొక్క ఫలమైన దుఃఖం కోరటం లేదు కానీ ప్రయత్నపూర్వకంగా పాపం చేస్తున్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితిలో మానవుడికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? అది అందువల్ల శ్రీరామచంద్రుడు చక్కగా చింతన చేస్తూ వైరాగ్య భావంతో కూడిన్నారు. ఈ విశ్వామిత్రుడు ప్రశ్న చేసినారు. చక్కగా ఆ వైరాగ్యం అనేటువంటిది, వైరాగ్యం అంటే ఏమిటి తెలుసండి? దున్నారనమాట. క్షేత్రమును బాగా దున్నితే అది వైరాగ్యం అండి. జ్ఞానం అంటే ఏమిటి తెలుసిన? బీజం, విత్తనం అనేటువంటిదండి. ఆ విత్తనం కనుక పెడితే ఎప్పుడు అన్ని నేలలో కాదండి, బాగా దున్ని ఎరువేసినటువంటి నేలలో కనుక విత్తనం పెడితే ఫలం ఏం ఫలం తెలుసిన? మోక్ష ఫలం వెంటనే వస్తుందండి. అట్లా కాకుండా కొందరు సిమెంట్ నేల మీద, గట్టి నేల మీద కనుక విత్తనాలు పెడుతున్నారండి చాలా మంది. ఏమి లాభం లేదు. ఎన్ని సంవత్సరములు అయినప్పటికీ అట్లాగే ఉంటుందండి. సరే, ఏమి రాదండి. కనుక మొట్టమొదటి మనం చేయవలసింది ఏమిటంటే మోక్షాన్ని కలవరించడం కాదు, ఆ మోక్షమునకు కారణమైనటువంటి చిత్తశుద్ధి, అంతఃకరణ నైర్మల్యం, అదండి అన్నిటికంటే చాలా ముఖ్యం. ఒక చోట కూర్చొని హౌ ఈజ్ మై సిచ్యువేషన్, నా పరిస్థితి ఎట్లా ఉంది, నా హృదయం ఏ విధంగా ఉంది, నా మనస్సులో ఏమైనా సంకల్పాలు, చెడ్డ సంకల్పాలు ఉన్నాయా, ఇదంతానండి చక్కగా చింతన. ఇదేనండి ధ్యానం అంటే. ఊరికే ముక్కు మూసుకుని జపమాలు చేసుకోవటం కాదు ధ్యానం అంటే. ఒక చోట కూర్చొని చక్కగా తన మనస్సు ఏ స్థితిలో ఉందో బాగా పర్యవేక్షణ చేసి ఏవైనా దోషాలు ఉంటే వాడిని మరుసటి రోజు వెంటనే దాన్ని పరిహరించుకొని ఆ మంచి ఆ సద్గుణములు మాత్రమే కాపాడుకోవాలండి. అది దున్నినటువంటి నేల. దానిలోనండి పెద్దలు భగవంతుడు చెప్పినారు, ఐఎమ్ రెడీ, నేను కాచు కూర్చుంటాను. మీ హృదయం కనుక ఎప్పుడు నిర్మలంగా ఉంటుందో ఆ జ్ఞానం అనే బీజం నేను వేస్తాను.
దదామి అంటాడు చూడండి భగవద్గీతలో. ఐ షల్ గివ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్. చూడండి, నిత్యానిత్య వివేకం నేను మీకు ప్రసాదిస్తాను, ప్లీజ్ ప్యూరిఫై యువర్ హార్ట్ అంటాడు భగవద్గీతలో 9వ అధ్యాయం అండి. ఏది ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతా తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. అయినా అర్జున, ప్రీతిపూర్వకంగా ఎవరు నన్ను గూర్చి బాగా చక్కగా చింతన చేస్తున్నారో నేను పాచు కూర్చుని వారి హృదయంలో నేను ఏమిస్తాడు చెప్పండి, దదామి బుద్ధియోగం. బుద్ధియోగం అంటే జ్ఞాన విచారణ. ఇది అందరికీ ఉండదండి, కామన్ సెన్స్ అంటారు. ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటిది ఆ జ్ఞానం అనేది అందరికి కలగదండి. ఏమండి కలుగుతున్నదా? ఇప్పుడు ఈ ప్రపంచం కనిపిస్తున్నది, ఇది సత్యం అంటాడు, ఇట్ ఈస్ నాన్ సెన్స్, ఇది శుద్ధ తప్పండి. ఇది ఇంద్రియముల వల్ల కనిపిస్తున్నదే కానీ వాస్తవంగా ఇక్కడ ఏమీ లేదండి. ఇక్కడేమన్నా తెలిసిన సత్ చిత్త ఆనందం అంతే, ఫినిష్. అస్థి భాతి ప్రియ. అంతకుమించి ఇవంత నామరూపాలన్నీ ఎవరు కల్పిస్తున్నారు? ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ ఈ ఉపాధి ద్వారా చూస్తున్నావు కాబట్టి యు ఆర్ సీయింగ్ దిస్ వరల్డ్. చూచారు, ఎదురుగుండా ఏముంది చెప్పండి? సచ్చిదానందం తప్ప ఇంకోటి ఏమీ లేదండి. ఈ ఉపాధిలో నుంచి చూడటం వల్ల ఈ విధంగా కనిపించింది. ఈ ఉపాధి ఇంకొక రకంగా ఉందనుకోండి, ఇప్పుడు పంది దానికి ఒక రకంగా కనిపిస్తుంది, గాడిద ఇంకొక రకంగా కనిపిస్తుంది, గొడ్లగోబ ఇప్పుడు మనకందరికి ప్రకాశంగా ఉంది కదా. ఒక గొడ్లగోబని పిలుచురండి, లేక పిల్లిని పిలుచురండి, పిల్లి గారు ఎట్లా ఉంది ప్రపంచం అనండి. ఇప్పుడు ఏమంటుంది తెలుసిన? చీకటి చీకటి అంధకార బంధురం. ఏమండి, మనకేమో ప్రకాశంగా కనిపించడం, పిల్లికేమో చీకటిగా కనిపించడం. కారణం ఏమిటి? ఆ ఉపాధి ఆ విధంగా ఉన్నది. సరే, ఆ ఉపాధిలోని చూస్తే జగత్ ఆ విధంగా కనిపిస్తుందండి. ఇదంతా కేవలం దీని ఇంద్రియముల వల్ల కల్పించినటువంటిది, మనస్సు వల్ల కల్పించిందే కానీ వాస్తవంగా ఇక్కడ ఏమన్నా తెలుసిన? బ్రహ్మస్వరూపం. చూడండి, దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్. శంకరాచార్యులు, నీ దృష్టిని బాగు చేసుకోవయ్యా, ఎదురుగుండా అంతా పరమాత్మే కనిపిస్తాడు అంటాడు. చూడండి, ఈ దృష్టి కనుక మలినంగా ఉంటే ఆ ప్రకారమే మాలిన్యం అంతా కనిపిస్తుంది, నామరూపాలు కనిపిస్తాయండి. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి చూడండి, ప్రపంచాన్ని మార్చవలసిన పని లేదు, ఈ దృష్టిని మార్చుకోవాలి. చూచారా, ఈ దృష్టిని కనుక మార్చుకుని ఈ ఉపాధిలో నుంచి చూస్తున్నాడు కాబట్టి ఈ ప్రపంచం కనిపించింది. ఆ దృష్టిని శుద్ధంగా చేస్తుంది, జ్ఞాన దృష్టిగా అప్పుడు ఎట్లా కనిపిస్తుంది చెప్పండి? ఈ ప్రపంచం అంత ఈక్వల్, సమానంగా కనిపిస్తుందండి. ఇప్పుడు ఈ మేడ ఎత్తుగా ఉంది, ఈ ఇల్లు చిన్నదిగా ఉంది, ఈ బల్ల ఇంకా పొట్టిగా ఉంది. ఇదంతా ఎప్పుడు కనిపిస్తుంది? ఇక్కడ నేల మీద కూర్చొని చూస్తే ఈ డిఫరెన్స్ కనిపిస్తుందండి. విమానం ఎక్కండి, విమానం ఎక్కి పోండి, ఒక 20 మైళ్ళు పైకి పోండి, ఇంకా 50 మైళ్ళు పోండి, ఈ నేల ఎట్లా కనిపిస్తుంది? మేడ ఇది అనే డిఫరెన్స్ ఉండదండి, అంత ఈక్వల్గా చదరంగా కనిపిస్తున్నది. చూచారు, దృష్టి ఊర్ధ్వంగా పోయిన కొద్దీ ఇక్కడండి భేదభావం ఉండదండి, అంత సమానం. చూడండి, కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపం చూపిస్తారండి. నాయన అర్జున, రామ, సమస్త వస్తు పదార్థములు కూడా నాలోనే ఉన్నాయి. చూడండి, అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం. ఆ అనంతమైనటువంటి రూపంలో అన్నీ కూడా ఉన్నాయండి. ఈ దృష్టి అందరికి కలుగుతుందా? లేదు. వాడు వేరు వీడు వేరు, ఆ జాతి వేరు ఈ జాతి వేరు, ఈ విధంగా అన్నట్టు కొట్టు చేస్తున్నారండి. ఈ భేదం ఎందుకు వస్తుంది చెప్పండి? దృష్టి అండి, హ్రస్వ దృష్టి, అల్ప దృష్టి, లఘు దృష్టి అయిపోయిందండి. ఎందుకు? కింద నుంచి చూస్తున్నాడు, అజ్ఞాన దృష్టితో చూస్తున్నాడు అండి. కనుక మనం ఏం చేయాలి తెలుసు? దృష్టిని జ్ఞానమయంగా చేసుకోవాలి. ఆ జ్ఞానం ఎవరిస్తారు? ఐ ఆమ్ రెడీ టు గివ్ యూ అన్నాడు. ఎవరు? భగవానుడు. మీరు గనక ప్రీతిపూర్వకంగా నన్ను చింతన చేస్తుంటే, భక్తి అనేటువంటి పుష్పాన్ని గనక వికసింపజేసుకుంటే జ్ఞానం అనేటువంటి ఫలం నేను ఇస్తాను అంటాడు. తేషాం ఏవ అనుకంపార్థం. అనుకంప అంటే తెలుసిన? కంపాషన్. అది అవుట్ ఆఫ్ కంపాషన్, వారి మీద దయచేత నేను ఏం చేస్తాను తెలుసిన? జ్ఞాన దీపం వారి హృదయంలో వెలిగిస్తాను అంటాడు. చూడు, ఎటువంటి చక్కని భావాలు భగవద్గీతలో ఉన్నాయి. తేషామేవ అనుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. ప్రకాశవంతమైనటువంటి జ్ఞానదీపం వారి హృదయంలో నేను వెలిగిస్తాను. ఏమండి, ఎవరైనా దాని గురించి ప్రయత్నం చేస్తున్నారా? ప్రీతిపూర్వకంగా భగవంతుని ధ్యానం చేస్తున్నారా? లేదే. అనేక రకాలుగా ఏదో కొందరు లాంఛనంగా చేయటం, కొందరు ఏదో వాడు చేశాడని వీడు చేయటం, ఊరికే బయటికి ఏదో చేస్తున్నారే కానీ ఆ హృదయపూర్వకంగా చేసేవాళ్ళు చాలా అరుదండి. ఇప్పుడు భగవంతుని అనేక మంది స్తోత్రాలు చేస్తున్నారు. ఆ స్తోత్రం అనేది ఎక్కడి నుంచి వస్తున్నది? నోటిలో నుంచి వస్తున్నదా? హృదయంలో నుంచి వస్తుందా? అదండి, దట్స్ ది పాయింట్. భగవంతుడు ఏం చూస్తాడో తెలుసండి? ఈ నోటి గుండా వచ్చేటువంటి దానికి అంత వాల్యూ ఇవ్వడండి. హృదయం, హార్దికం, హృదయపూర్వకమైనటువంటి చింతన, ధ్యానం మనకు ఎక్కువ ఇది ఇస్తారండి. కలకత్తాలోనండి ఒక దేవాలయం ఉంది, మీరు కూడా చూచుంటారు. ఈ కాళికా దేవాలయం, ఈ దక్షిణేశ్వరంలోనండి రామకృష్ణ పరమహంస గారు పూజ చేశారు చూడండి. అమ్మవారు పెద్ద దేవాలయం. అక్కడ విగ్రహం అమ్మవారిది ఎట్లా ఉంటుంది తెలుసండి? బ్రహ్మాండమైనటువంటి విగ్రహం, చాలా పెద్దదండి. ఏది? అమ్మవారు, దేవి, కాళికాదేవి. ఆ విగ్రహం దగ్గర అండి ప్రతిరోజు ఒక పూజారి పొద్దున్నే 6 గంటలకు వస్తారండి. వచ్చి నిర్మాల్యం
నిర్మాల్యం అంటే ఏమిటి చెప్పండి? కిందటి రోజు పూజ చేసిన పత్రి ఇవన్నీ దూరంగా వేసి శుభ్రంగా కడిగి మళ్ళీ కొత్త పత్రి చేత పూజ చేస్తూ ఉంటాడు ఎవరు పూజారి. ఒకనాడు ఉదయం 6 గంటలకి ఇట్లా ప్రారంభం చేశాడండి పూజ. ఇక చూడండి 6:30 అయ్యేటప్పటికి భక్తులు రావటం మొదలుపెట్టారు ఆ దేవాలయానికి. అనేక మంది భక్తులు వస్తూ ఆ తల్లి ఆ దేవికి దండం పెట్టి ఒకటే పాట అండి, ఒకటే స్తోత్రం. ఏమిటి తెలుసిన? దేవి జగజ్జనని తల్లి, ఈ సంసార కూపంలో పడి నానా బాధలు పొందుతున్నాం, మమ్మల్ని తప్పించండి, బాధల నుంచి మీలో ఐక్యం చేసుకోండి, మీలో లీనం చేసుకోండి, మాకు మోక్షం ప్రసాదించండి. ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారండి. ఈ పూజారి గారు డైలీ వింటున్నాడండి రోకంటి పాట, ఇంకే మార్పు లేదండి. ప్రతిరోజు అమ్మ నీలో కలుపుకో, నీలో లీనం చేసుకో. వీరికి విసుగు పుట్టిందండి. ఏంటి వచ్చిన వాళ్ళంతా ఇదే ప్రార్థన, ఈ ప్రార్థన నోట్లో నుంచి వస్తున్నదా హృదయంలో నుంచి వస్తుందా పరీక్షించాలి అని ఒకనాడు పూజారి ఏం చేశాడు తెలుసండి? భక్తులు 6:30కి వస్తారండి. 6 గంటలకే ఈ నిర్మాల్యం అంతా తీసి ఈ పెద్ద విగ్రహం కదండి దీని వెనక దాక్కున్నాడండి ఎవరు? పూజారి. ఇట్లా నక్కి కూర్చున్నాడు, కనిపించడండి ఎందుకంటే విగ్రహం పెద్దది కాబట్టి. ఆ వెనక కూర్చున్నా. ఇక చూడండి 6:30కి భక్తులు రావటం మొదలుపెట్టారు. ఇక మామూలు రోకంటి పాట ఉంది కదండి. ఓ అమ్మ తల్లి జగజ్జనని నీలో లీనం చేసుకో, ఈ మేము బాధలు పడలేకుండా చేస్తున్నాం, ఈ సంసార కోపంలో పడి అమ్మ నీలో ఐక్యం చేసుకో. ఇట్లా ప్రార్థన చేస్తే ఆ పూజారి ఏమన్నాడు తెలుసండి? వెనక నుంచి సన్నగా కేక వేశాడు, ఓ భక్తులారా, ఎవరెవరు నాలో లీనం కావాలని చెప్పి అనుకుంటారో ఇప్పుడే విగ్రహానికి గనక దగ్గరగా వస్తే నాలో కలుపుకుంటాను అన్నాడండి. ఆ పూజారి సన్నగా కేకేశాడు, ఎవరికైనా ఇష్టం ఉంటే నాలో ఐక్యం కావాలని విగ్రహానికి దగ్గరగా వస్తే ఇప్పుడే లీనం చేసుకుంటాను అని పూజారికి, అంటే అమ్మవారు కేకేసినట్టు, అమ్మవారు పలికినట్టు. ఇక చూడండి అమ్మవారు ఆ వాక్యం చెప్పారని ఈ భక్తులు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఇంటి దగ్గర అన్ని పనులు పెట్టుకుని ఇప్పుడైనా ఐక్యం అని ఒక్కొక్కళ్ళు జారుకుంటున్నారండి ఇంటికి. ఇంటి దగ్గర అన్ని పనులు పెట్టుకుని ఇంకా పిల్లకి పెళ్లి చేయలేదు, వాడికి ఏమో చదువు చెప్పలేదు, ఈ విధంగా ఇంటి గొడవలన్నీ జ్ఞాపకం వచ్చి ఎబ్బే ఇప్పుడైనా ఐక్యం అని చెప్పి అందరూ దగ్గరగా ఉంటే మళ్ళీ కలుపుకుంటుందేమో అమ్మగారు అని చెప్పి పారిపోయారండి. అందరూ వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిన తర్వాత పూజారి బయటికి వచ్చి ముక్కు మీద వేలేసుకున్నాడండి, రామరామ ఇది ఎక్కడ ప్రార్థన, రోజు కలుపుకుంటానంటే పారిపోతారు వీడు. ఏమంటే నిజంగా ఈ ప్రార్థనకి ఏమైనా వాల్యూ ఉన్నదా చెప్పండి? అది అదేవిధంగా భగవంతుని అనేక మంది స్తోత్రాలు చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు, కానీ అది లాంఛనంగా ఉన్నదా లేకపోతే హృదయపూర్వకంగా ఉందా? అదండి భగవంతుడు కనిపెడతాడు. సరే మీరు ఎన్ని జపం చేశారో నా క్వాంటిటీ భగవంతునికి సంబంధం లేదండి. సరే పరమాత్మ వచ్చినాడు, ఏమండి నమశివాయ ఎంతకాలం జపం చేశారు, రామకోటి ఎన్ని రాశారు, ఇవన్నీ అడగడండి. హీ డస్ నాట్ వాంట్ ది క్వాంటిటీ. క్వాంటిటీతో దేవునికి సంబంధం లేదు, బట్ హీ వాంట్స్ క్వాలిటీ. ఏ విధంగా ధ్యానం చేస్తున్నావు, నీకు ఏకాగ్రత ఉందా, ఏం భక్తి ఉన్నదా, ఇది విచారిస్తారండి. ఇప్పుడు చూడండి భగవద్గీత అంతా బోధించారు కదా శ్రీకృష్ణ పరమాత్మ. చివరికి ఏమని ప్రశ్న అడిగాడు తెలుసండి అర్జునుని? అర్జున విన్నావా, నేను చెప్పిందంతా విన్నావా అని అడగలేదండి. ఏమన్నా అర్జున నేను చెప్పింది ఏకాగ్రంగా విన్నావా, ఇదండి అడిగింది. శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కగా నేను చెప్పింది ఏకాగ్రంగా విన్నావా, అదండి వారికి కావాల్సింది. వినటం కాదు, కాన్సన్ట్రేటెడ్ మైండ్. అది ఏకాగ్రతో గనక వింటే వెంటనే జీర్ణం అవుతుందండి. అందుకనే అర్జునుని కచ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతస, ఏకాగ్రేణ చేతస శృతం అన్నాడు. ఏకాగ్ర అదండి ముఖ్యం. చూచారు పెద్దలండి చెప్పింది పెద్ద గొప్ప కాదండి. ఇతరులు ఏవైనా స్తోత్రాలు చేస్తే దాన్ని గొప్పగా చూడరు. ఆ స్తోత్రం అనేది ఎక్కడి నుంచి వస్తున్నది, విశ్వాసంతో శ్రద్ధతో చేస్తున్నారా, ఇదండి. అనేక మంది అండి ఇది తెలియక ఊరికి క్వాంటిటీ పెంచుకుంటారండి. క్వాంటిటీ అంటే సంఖ్య పెంచుకుంటారు. ఏమండో నేను 1,00,000 జపం చేశాను, 1,000,000 బెల్లం అర్చన చేశాను, ఒత్తులు వెలిగించాను, 1,00,000 ఒత్తులు, మంచిదే, తప్పని నువ్వు ఇంత చేస్తున్నారు కదా, ఇన్ని ఒత్తులు వెలిగించారు, ఇంత చేశారు కదా, ఒక్కొక్క కార్యం చేసేటప్పుడు మీ మనస్సు ఎక్కడుంది, అదండి భగవంతుడు విచారించేది. సరే ఏకాగ్రంగా లేకపోతేనండి, కాన్సన్ట్రేషన్ లేకపోతే దానికి ఫలితం ఎక్కువ ఉండదండి. దృష్టాంతం చెప్తాను. ఇప్పుడు సూర్యకిరణములు అనేకమైన ఉన్నాయండి. ఒక లెన్స్ తీసుకురండి. ఆ లెన్స్ మధ్య సూర్యుడు చక్కగా దేదీప్యమానంగా ప్రకాశిస్తుంటే లెన్స్ పెట్టండి, కింద ఒక కాగితం పెట్టండి. కాగితం ఈ లెన్స్లో నుంచి కిరణములన్నీ ఒక్క చోటండి ఏకాగ్రంగా వస్తాయండి. ఈ కింద కాగితం ఉంటుంది చూడండి, కాగితం మీద ఒక చుక్క పడుతుందండి, ఆ వెలుతురు. ఆ కిరణములన్నీ ఒక్క చోట కేంద్రీభూతం. అప్పుడు ఏమవుతుంది తెలిసిన, ఒక్క నిమిషం కనుక కాగితం అట్లా ఉంచారా మండిపోతుందండి, కాగితం కాలిపోతుంది. ఇట్ విల్ బర్న్ అవే. ఈ బర్నింగ్ కెపాసిటీ కిరణాలకు ఉన్నదండి. కానీ ఈ విక్షేపం అనేకమైనటువంటి కిరణాలు వేరువేరుగా ఉండటం వల్ల వాటికి ఏకాగ్రత లేక కాల్చలేవండి. ఇప్పుడు సూర్యుని దగ్గర ఒక కాగితం పెడితే కాలదండి. ఈ లెన్స్లో నుంచి దూరంగా పడి ఆ లెన్స్లో నుంచి ఒక చోట పడేటప్పటికీ ఏమండి అది కాలిపోతుంది. అది ఆ కాలిపోయే శక్తి కిరణాలకు ఉన్నదండి. ఉన్నప్పటికీ ఏమి లాభం చెప్పండి, ఒక్క చోట ఏకాగ్రంగా లేవు అవి. అదేవిధంగా మనస్సు అండి పరిపరి విధములు ఈ ప్రపంచం మీద వ్యాపిస్తున్నదండి.
ధ్యానం చేసేటప్పుడు ఏం చేయాలి తెలిసిన, అన్నిటిని ఒక్క చోట తీసుకురావాలండి. దాని పేరే ప్రత్యాహారం అంటారు చూడండి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే విత్డ్రాయల్ ఆఫ్ ది సెన్సెస్. ఈ ఇంద్రియములు బహిర్ముఖంగా పోకుండా అండి ఏకాగ్రంగా తీసుకురమ్మంటాడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. రేపు 6వ అధ్యాయం వచ్చినప్పుడు అండి. సరే, యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్. ఓ అర్జున, ఎప్పుడెప్పుడు మనస్సు బహిర్ముఖంగా పోతుందో చక్కగా విచారణ చేసి వైరాగ్యంతో కూడి ఆ మనస్సును మళ్ళీ అంతర్ముఖంగా తీసుకురాండి అని శ్రీకృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో చెప్తారు. కనుక ఇప్పుడు మనం విచారణ చేసేది ఏమిటండి? శ్రీరామచంద్రుని యొక్క అభిప్రాయం, ఆ వైరాగ్యమును చక్కగా వెల్లడిస్తున్నారండి. ఎవరికి? విశ్వామిత్రుని ప్రశ్న చేశారు కాబట్టి వారితో. కానీ పక్కన ఎవరున్నారు చూసినా వశిష్ఠులు ఉన్నారు, దశరథ మహారాజు ఉన్నారు. ఏమండి, ఇంద్రేనా? కాదండి. ఈ వశిష్ఠులు వారు విశ్వామిత్రులు బోధ చేయబోతున్నారని తెలుసుకుని ఎక్కడెక్కడ జిజ్ఞాసులు, ముముక్షువులు, తరించాలని కుతూహలం కలిగినటువంటి అనేక మంది భక్తులంతా వచ్చి అక్కడ సమావేశమైనారు. దశరథుని యొక్క ఆస్థానం అంతా కిటకిటలాడిపోయిందండి వీరి సంవాదం వినటానికి. ఇదే సామాన్యం అండి. ఇప్పుడు తూర్పారు పట్టాలంటే గాలి ఉండాలి కదండి. గాలి ఉన్నప్పుడు రైతులు బహు జాగ్రత్తగా ఉంటారు. గాలి ఉన్నప్పుడే తూర్పారు పడతారండి. అప్పుడు చక్కగా జరుగుతుంది. అదేవిధంగా గాలి అంటే ఏమిటి? వశిష్ఠ మహర్షి అనే మహానుభావుడు దొరుకుతారా? వారు ఇటువంటి దివ్యమైనటువంటి బోధ రామచంద్రుని చెప్తుంటే అది వృధా అయిపోతుంది కదా అని వినటానికి అనేక మంది ముముక్షువులు వచ్చేశారండి. దశరథుని ఆస్థానం అంతా భక్తులతో నిండిపోయిందండి. ఆ టైంలో విశ్వామిత్రుడు ప్రశ్న చేస్తే ఈ రామచంద్రుడు తన అనుభవాన్ని వెల్లడిస్తున్నారండి. అయితే ఈ మహాగ్రంథం ప్రారంభం చేసేటప్పుడు అండి రాసింది ఎవరు చెప్పండి? వాల్మీకి మహర్షి. ఎటువంటి ప్రార్థన ప్రారంభించినారంటే చాలా అద్భుతంగా ఉందండి. మీరు అనేక ప్రార్థనలు చూచుంటారు. ఏదైనా గ్రంథం ఉపక్రమించేటప్పుడు ప్రార్థనతో అందరూ కూడా ప్రారంభించారు. కానీ వాల్మీకి మహర్షి ఈ మహా యోగ వాసిష్టం, దీనికండి 4 పేర్లు ఉన్నాయండి. జ్ఞాపకం పెట్టుకోండి, సందర్భం మొదటి రోజు కాబట్టి. యోగ వాసిష్టం అనేది ఒక పేరండి. వాసిష్ఠ మహారామాయణం ఇంకొక పేరండి. జ్ఞాన వాసిష్టం ఇంకొక పేరు. వశిష్ఠ గీత. 4 పేర్లు ఉన్నాయి. ఏ పదం మీరు విన్నప్పటికీ కూడా ఒకే గ్రంథం అని చెప్పి అనుకోండి. 4 గ్రంథాలు కాదండి. యోగ వాసిష్టం, వాసిష్ఠ మహారామాయణం ఇదండి ఒరిజినల్ బుక్స్ అండి, 32,000. జ్ఞాన వాసిష్టం 6,000 అండి, తగ్గించేశారు దాంట్లో. వశిష్ఠ గీత అండి 8,000. చూచారు? సారం పిండి ఈ 2 గ్రంథాలు. మూల గ్రంథాలు 2, వాసిష్ఠ మహారామాయణం, యోగ వాసిష్టం. అది దాన్ని ప్రారంభం చేస్తూ వశిష్ఠులు వారు చెప్పబోతుంటే అనేక మంది భక్తులంతా వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇక వాల్మీకి మహర్షి అంతా రికార్డు చేసి పారేశారు. ఇక్కడ జరిగే విషయం వారు ఏం చెప్తున్నారు అంత రికార్డు చేసి మనందరికీ కూడా మనకు ఒప్పచెప్పారండి. వాల్మీకి మహర్షి యొక్క చలవండి, లేకపోతేనండి ఆ కాలగర్భంలో అట్లా వృధా అయిపోయేదండి ఏది బోధ. ఎవరైనా రికార్డు చేస్తే కదండి. కనుక ఇప్పుడు భగవద్గీత కృష్ణుడు గారు బాగా చెప్పారు. సరే, ఎవరు వ్రాసింది ఎవరు? వారు కనుక వ్రాయకపోతే మన వరకు వస్తుందండి. ఎవరైనా రికార్డు చేసుకుంటే కదండి. ఆనాడు తాటాకుల గ్రంథాలు, ఈ తాటాకులు వీటి మీద రాసుకుని వాల్మీకి మహర్షి గారు ఇంతవరకు ఇది వ్యాస మహర్షి వాల్మీకి ఇంతవరకు మనకి పాలిటికి వచ్చిందంటే ఎంత అదృష్టం చెప్పండి. అది ఎంత అదృష్టం. మహానుభావుడు అండి రికార్డు చేసుకున్నారు ఇద్దరు. వ్యాసులు వారేమో భగవద్గీత, ఇక్కడ వాల్మీకి అండి ఈ బోధ, వశిష్ఠులు వారు చెప్పే బోధ. ఇక గ్రంథం ప్రారంభం చేసేటప్పుడు అందరూ ప్రేయర్. ప్రేయర్ ఎటువంటిదో చూడండి. సాకారమైనటువంటి వారిని చాలా మంది ప్రార్థన చేస్తారు. ఒక ఆకారం చూడండి, శివుడు లేక విష్ణువు, నారాయణమూర్తి, రామచంద్రుడు, కృష్ణ పరమాత్మ, ఏదో ఒక ఆకారం. ఇవన్నీ ఉపాధులండి. ఒక చిన్న స్వరూపం. ఆ స్వరూపాన్ని అందరూ ప్రార్థన చేస్తుంటారు కదండి. వీరు అట్లా కాదండి. వాల్మీకి మహర్షి ప్రేయర్ ఎట్లా మొదలు పెట్టాడంటే నిరాకారమైనటువంటి పరమాత్మ, నిర్గుణం. చూచారా? నిర్గుణం. దానికి ఒక ఆకారం అనేది లేదండి. భగవంతుని యొక్క యథార్థ స్వరూపం ఏమిటి తెలుసండి? నో ఫారం, నో నేమ్. అంతే. ఈ నేమ్ అండ్ ఫారం లేదండి. సచ్చిదానందం, బ్రహ్మాండం అంతా వ్యాపించింది. దాని పేరు చిదాకాశం. చూచారా? ఇప్పుడు కనిపించేది భూతాకాశం అండి, ఫిజికల్ అట్మాస్ఫియర్. ఈ ఫిజికల్ దానికంటే ఇంకా సూక్ష్మమైందండి చిత్తాకాశం. ఇది భూతాకాశం కదండి, దీనికంటే సూక్ష్మమైంది సటిల్ చిత్తా. దానికంటే మహాసూక్ష్మం ఎవరో తెలుసండి? ఏదో తెలుసిన? చిదాకాశం. 3 ఆకాశాలండి. భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం. ఈ చిదాకాశం అంటే భగవంతుడండి. భగవంతుని యొక్క యథార్థ స్వరూపం సత్ చిత్ ఆనందం. ఆకాశం వలె పోల్చారే గాని ఆకాశం ఎట్లా అవుతుందండి? అది ఇంకా విధి లేక ఇంకో వేరే ఉపమానం లేదండి. ఆకాశం ఒక్కటే సరి అయినటువంటి ఉపమానం భగవంతుని వర్ణించాలంటే. కనుకనే భగవద్గీతలో రేపు 13వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆకాశమును ఉపమానంగా తీసుకున్నాడు. దేని? ఆ పరమాత్మను గురించి వర్ణించడానికి కదండి. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. అర్జున, ఆత్మ ఎట్లా ఉన్నది తెలుసిన? ఆకాశం వలె ఉన్నది.
ఆకాశం అన్నిట్లో ఉన్నది కానీ దేనికి అంటదు. ఇదండి దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే అన్నిట్లో వ్యాపిస్తుందండి కానీ దేంట్లో అంటదు. ఆ దృష్టాంతం, ఆ ఉపమానం ఎంత చక్కగా ఉంది. ఇంకా ఏది కూడా భగవంతుని వర్ణించడానికి సరైన ఉపమానం లేదండి అది. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. సూర్యుడి దృష్టాంతం చెప్తారు, ఇప్పుడు సమయం లేదు, ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు వాల్మీకి మహర్షి దండం పెట్టాడు ఎవరికి? నిరాకారమైన పరమాత్మకి, సర్వత్ర వ్యాపించి. దాని లక్షణం ఏంటి చెప్పండి? 3 లక్షణాలు ఉన్నాయి. సత్ చిత్ ఆనందం. ఆ మూడిటికి 3 శ్లోకముల ద్వారా నమస్కారం చేస్తారని. మూడిటికి ఏది? సత్తుకి దండం, తర్వాత చిత్తు, తర్వాత ఆనందం. ఆ 3 శ్లోకాలు చదివేస్తాను, సమయం పూర్తి అయిపోతుంది. మొట్టమొదటి శ్లోకం అండి. సత్ అంటే ఏమిటి? సత్ అంటే ఏమిటి చెప్పండి? ఉనికి, ఎగ్జిస్టెన్స్. దానికి దండం పెడుతున్నాడు ఎవరు? వాల్మీకి. యతః సర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చ యత్రైవోపశమం యాంతి తస్మై సత్యాత్మనే నమః. దేని నుంచి బ్రహ్మాండమంతా ఆవిర్భవించిందో అటువంటి మూల కారణమైన సద్వస్తువుకి దండం అంటాడు. ఇదంతా సాకారం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నిరాకారమైనటువంటి. చూడండి ఉపనిషత్తుల్లో అక్కడక్కడ మీరు వింటుంటారు. ఓం ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయో వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ. ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చూడండి, ఆత్మన ఆకాశ సంభూత అంటాడు. ఈ విధంగా ఆ పరమాత్మ దగ్గర నుంచి బ్రహ్మాండం అంతా ఆవిర్భవించింది కాబట్టి అటువంటి సద్వస్తువుకి దండం, నమస్కారం అంటాడు. చూడండి చక్కని ఒక వాక్యం మళ్ళీ చెప్తున్నాను. యతః సర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చ యత్రైవోపశమం యాంతి తస్మై సత్యాత్మనే నమః. అటువంటి సద్వస్తువుకి నమస్కారం. ఒకటైందండి. నంబర్ 2 ఏమిటి చెప్పండి? చిత్. చిత్ అంటే ఏమిటి? ప్రజ్ఞ, జ్ఞానం. ఆ చిద్వస్తువుకి దండం పెడుతున్నాడు. జ్ఞాతా జ్ఞానం తథా జ్ఞేయం ద్రష్టా దర్శన దృశ్యభూ కర్తా హేతు క్రియాయస్మాత్ తస్మై జ్ఞప్త్యాత్మనే నమః. త్రిపుటి అంటారండి. త్రిపుటి, జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయం. ఇంకొకటి ఉందండి. ఏమిటి చెప్పండి? ఆనందం. సత్ చిత్ ఆనందం. ఆనందానికి నమస్కారం చేస్తున్నారు. స్ఫురంతి సీకరాయస్మాత్ ఆనందస్యాంబరే వనౌ సర్వేషాం జీవనం తస్మై బ్రహ్మానందాత్మనే నమః. సర్వేషాం జీవనం, అందరూ బతుకుతున్నారంటే దేనికోసం తెలిసిన? ఆనందం కదండి. చీమ వెళ్తున్నది, అడగండి చీమ గారు ఎక్కడికి ప్రయాణం అంటే ఎక్కడైనా బెల్లం కనిపిస్తుందేమో అని పోతున్నానండి. దానికి ఆనందం, ఆ సుఖం ఉన్నదండి. అది సరే, ఆ సుఖం లేకపోతే అసలు బతుకే భారంగా ఉంటుందండి. సరే, బతుకే భారం అండి. ఇప్పుడు కూడా చూడండి, కొందరు ఏడుస్తూ కూర్చుంటారు. ఏంటంటే సుఖం అనేది వాళ్ళకి రావటం లేదనమాట. అటువంటి వారు దుఃఖిస్తూ జీవితం అంతా భారంగా ఉంటుంది. కనుక సర్వేషాం జీవనం. ఆ ఆనందం ఎటువంటిదంటే ఈ రాజులు, చక్రవర్తులు, ఇంద్రుడు అనుభవించే ఆనందం, ఇట్ ఈస్ ఎ డ్రాప్ ఇన్ ది మైటీ ఓషన్. ఆ బ్రహ్మానందం అనేటువంటి సముద్రంలో ఈ చక్రవర్తులు అనుభవించే సుఖం ఒక బిందు అంటాడని మన ఉపనిషత్తుల్లో, శాస్త్రాలు. చూడండి, అటువంటి బ్రహ్మానందమునకు నమస్కారం అంటాడు. అది పరమాత్మ యొక్క స్వరూపం అండి. అక్కడ గనక వెళితే ఇంకా రాజ్య సుఖాలు ఇవన్నీ ఒక లెక్కండి. ఇంద్రంచ మన్యతే రంకం అంటాడు శాస్త్రంలో. ఇంద్రుడు ఆ ఆనందాన్ని చూచి ఐఎమ్ ఏ బెగ్గర్. రంకం అంటే బెగ్గర్ అంటే భిక్షుకుడు. నేను ఈ ఆనందం కోసం ఈ ఇంద్ర ఆనందం ఎంతో గొప్ప అని చెప్పి నేను అనుకుంటున్నానే, నా ఆనందం ఎటువంటి తెలిసినా ఇదిగో బిచ్చగాడి ఆనందం అంటాడు. చూడండి, ఆ పరమాత్మ దగ్గర ఆనందం, ఆ బ్రహ్మానందం దగ్గర నా సుఖం ఒక లెక్క అంటాడు. ఇంద్రంచ మన్యతే రంకం. రంకం అంటే బెగ్గర్. ఇంద్రుడు అండి తను ఒక భిక్షుకుడుగా అనుకుంటాడు, నేను ఒక బీదవాణ్ణి. ఎక్కడ? ఇదిగో అనంతమైనటువంటి ఆనంద స్వరూపం దగ్గర. అటువంటి స్వరూపం నిజంగా అందరి యొక్క హృదయంలో ఉంటే, నారాయణ, మనుషుడు ఏడుస్తూ కూర్చున్నాడంటే దానికి అర్థం ఉందండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ అండి ఆ అర్జునుడు ఏడుస్తుంటే ఇటువంటి ధైర్యపూర్వకమైనటువంటి వాక్యములు చెప్పాడండి. అర్జున, ఇది ఏడవలసిన వాడేనా? ఎవరు మీరు? అచ్ఛేద్యోయం అదాఖ్యోయం. వాడు చనిపోతారని చెప్పి ఏడుస్తున్నారు. చనిపోయేవాడు ఎవడు అని నిలదీసి ప్రశ్న చేశాడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. వివేకానంద శిష్యుడు అండి. ఒక శిష్యుడు ఏదో ఏడుస్తూ కూర్చున్నాడండి, వివేకానంద శిష్యుడు. అక్కడ వివేకానంద వెళ్ళి, నాయన ఎందుకు ఏడుస్తావని అడిగాడు. చూడు, వారు సామాన్యంగా ఎక్కువ శ్లోకాలు చెప్పలేదండి, అంత వచనంలోనే, ఇంగ్లీష్లోనే వారి ఉపన్యాసాలు. ఏదో కొద్దిగా అక్కడ ఎప్పుడైనా ఒక శ్లోకం చెప్తారండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన శిష్యుడు ఏడుస్తుంటే ఈ శ్లోకం చెప్పాడు. కిం నామరో దిశి సఖే. నాయన ఎందుకు ఏడుస్తావు? కిం నామరో దిశి సఖే త్వయి సర్వశక్తి. నీలో అఖండమైనటువంటి శక్తి ఉంది అంటాడు. చూడండి, కిం నామరో దిశి సఖే త్వయి సర్వశక్తి ఆమంత్రయస్వ భగవన్ భగదం స్వరూపం త్రైలోక్యమేతదఖిలం తవ పాదమూలే.
3 లోకములు నీ కాళ్ళ దగ్గరికి ఉన్నాయి, నీ కాళ్ళ దగ్గర ఉన్నాయి, ఎందుకు ఏడుస్తావు నాయన? నువ్వు యు ఆర్ నాట్ ఎ బెగ్గర్, యు ఆర్ ది ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్ అన్నాడు. చక్రవర్తులకు చక్రవర్తి నాయన, నువ్వు ఏడ్చే రకం కాదు, నువ్వు దరిద్రుడు కాదంటాడు ఎవరు? వివేక. ఇటువంటి చూడండి, ఆప్టిమిజం అంటారు ఇంగ్లీష్లో. ఆప్టిమిజం అంటే పాజిటివ్ థాట్స్ అండి. మానవుడికి ఇటువంటి బోధలు ఎక్కువగా ఉండాలి, కానీ నువ్వు హీనుడు, నువ్వు అల్పుడు, నువ్వు జాతికి బహిష్కరించావు, నువ్వు మాలపల్లిలో ఉండు, మాది ఇట్లాగా ఎవరిని అందరిని అనేది నాన్ సెన్స్. కనుక కిం నామరో దిశ సఖే త్వయి సర్వశక్తి ఆమంత్రయస్వ భగవన్ భగదం స్వరూపం త్రైలోక్యమేతదఖిలం తవ పాదమూలే ఆత్మైవహి ప్రభవతి న జడ కదాచితు. ఆత్మ చైతన్యం కాని జడమైన వస్తువు కాదు, ఆనంద వస్తువు కాని దుఃఖ వస్తువు కాదని ఆ వివేకానంద చక్కని హితబోధ చేస్తారు. ఈరోజు వాల్మీకి మహర్షి చక్కగా దివ్యమైనటువంటి ఆ స్తోత్రం ద్వారా ప్రారంభం చేసినారు. సచ్చిదానందమునకు నమస్కారం చేసినారు. ఇక రామచంద్రుని యొక్క వైరాగ్యం ఒక్క వాక్యం చెప్పి విరమిస్తున్నాను. ఇంకొక 5 నిమిషాల్లో పూర్తి అయిపోతుంది. ఏం చెప్పారో తెలుసండి రామచంద్రుడు? విశ్వామిత్ర మునీంద్ర, ఎందుకు దుఃఖంగా ఉన్నారని నన్ను అడిగారు కదా, ఏదో నా మనస్సులో ఒక ఆలోచన వచ్చేసింది. ఏమిటి ఆలోచన? ఎందుకు వచ్చిన తిప్పలు? ఈ సంపదలు, ఈ భోగాలు, ఈ భాగ్యాలు 3 నాళ్ల ముచ్చట్లు. ఎంతకాలం నేను అనుభవించేది? పోని ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయనుకో, ఈ అనుభవించేవాడు ఎంతకాలం ఉంటాడు చెప్పండి? ఐదర్ ది ఆబ్జెక్ట్ ఆర్ ది సబ్జెక్ట్ షుడ్ వ్యానిష్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. అది ఎదురుగుండా అనుభవించే వస్తువు కానీ, ఇటు సబ్జెక్ట్ అంటే అనుభవించేవాడు కానీ, బోత్ ఆర్ ట్రాన్షియన్. ఈ 2 వస్తువులు కూడా కాలగర్భంలో నశించిపోతాయండి. ఆనాడు చూడండి నచికేతుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. కఠోపనిషత్తు యమధర్మరాజు అనేకమైనటువంటి స్వర్గ సుఖాలు ఇవ్వబోతుంటే ఏం చెప్పాడు తెలుసిన? ఏమండి యముడు గారు, మీకు నమస్కారం. ఒక్క చిన్న పదంతో కొట్టి పారేస్తాడు. ఏమిటి తెలుసిన? శోభావ అంటాడు. శ్వహ రేపు, సంస్కృతంలో శ్వహ అంటే రేపు. ఓ యమధర్మరాజు గారు, మీరు నాకు ఇచ్చేటువంటి సంపదలన్నీ రేపు ఉంటాయో లేదో నమ్మకం లేదన్నాడు. శ్వహ అభావ శోభావామత్యస్య యదంతకైతత్ సర్వేంద్రియాణం జరయంతి తేజ. పోని మీరు తెచ్చిన వస్తువులు భోగాలు నేను అనుభవించాలంటే ఎంతకాలం? ఈ యవనం, ఈ ఆరోగ్యం, ఇదంతా ఎంతకాలం ఉంటుంది అని చెప్పి ఆ నచికేతుడు చక్కని భావాలు చెప్తాడు. కఠోపనిషత్తులో ఉంది. నేను మరల ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు ఒక విషయం మనం ఆలోచించుకుని, సారమైన వస్తువుని మనం పట్టుకోవాలండి. చూడండి, అసారమైన వస్తువుని కనుక పట్టుకుంటే కదులుతూ ఉంటుంది, నశించిపోతూ ఉంటుంది. అందుచేత దానివల్ల పెద్ద సుఖం ఏమీ కలుగుదండి. ఈ ప్రపంచంలో 2 వస్తువులు ఉన్నాయి, సారం అసారం, ఆత్మ అనాత్మ, దృక్కు దృశ్యం. ఈ 2 కూడా మిక్స్చర్ అండి, కలిసిపోయినాయి. ఇప్పుడు తెలివి గలవాడు ఏం చేయాలి? విభాగం. చూడండి, సెపరేట్. ఇంతేనండి. రేపు జ్ఞాన ప్రకరణాలు వస్తాయి చూడండి, భగవద్గీత 13 నుంచి చివరి వరకు. దాదాపు ప్రతి అధ్యాయం ఏమిటి చెప్పండి పేరు? విభాగ యోగం. విభాగ యోగం చూడండి, క్షేత్రజ్ఞ విభాగ యోగం, తర్వాత శ్రద్ధాత్రయ విభాగ యోగం, దైవాసుర సంపత్ విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగం. ఏమిటండి విభాగం అంటారేమిటి? ఇంతవరకు ఎక్కడ ఆ పేరు పెట్టలేదే. ఇంతవరకు 12 అధ్యాయాలు గడిచిపోయినా ఒక్కచోట కూడా విభాగం అని పెట్టలేదు. ఈ జ్ఞాన సంబంధమైనటువంటి విచారణ వస్తే అక్కడ ప్రతి దాదాపు అధ్యాయానికి విభాగం అంటే ఏమిటి చెప్పండి? సెపరేషన్ ఉంది. సెపరేషన్ ఇంతేనండి జ్ఞానం అంటే. ఇప్పుడు చూడండి, బియ్యంలో రాళ్ళు ఉన్నాయి. ఎవరైనా వెంటనే దాన్ని ఎసట్లో వేస్తారా? ఆ రాళ్ళు ఏరేస్తారు. చూచారా? ఇంతేనండి వేదాంతం అంటే. ఎవరైనా మిమ్మల్ని అడిగితే చెప్పండి ఇంతే, బియ్యంలో రాళ్ళు ఏరటం వేదాంతం అని చెప్పండి. అది ప్రతిరోజు జరుగుతున్నదండి. ఇళ్లలో చాటలో వేసుకుని కూర్చుంటారు అమ్మగారులు. పొద్దున్నేనండి ఫస్ట్ ఐటమ్ ఆఫ్ ది డే ఆ చాటలో బియ్యంలో ఏరేసుకుంటారు. అంతేనండి. చెడ్డను ఏరేయటం, మంచిని అట్టి పెట్టుకోవటం అండి. ఇంతే. అసురమైనటువంటి స్వభావాలను దూరంగా తోయటం, దైవ సంబంధమైంది అట్టి పెట్టుకోవటం. ఇంతేనండి. సరే, తెలివిగల వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు రామచంద్రుడు ఎంత ఊహతోనండి రాజ్య సుఖములు కూడా తృణీకరించి నాకెందుకు ఈ గొడవ అంటాడు. ఎవరు ఈరోజు? వారు అన్న వాక్యం ఏమిటి తెలుసండి? కిం నామేదం బత సుఖం ఏయం సంసార సంతతి జాయతే మృతయే లోకో మ్రియతే జననాయచ. ఓ విశ్వామిత్ర రామ, ఎందుకు వచ్చిన తిప్పలయ్యా ఇది? మనుషుడు పుడుతున్నాడంటే దేనికోసం తెలుసునా? చావటానికి పుడుతున్నాడు వాడు. అంతే కదండి. ఆఖరికి చస్తాడు. ఎందుకు చస్తున్నాడు? మళ్ళీ పుట్టడానికి. ఇంతే. ఈ సంసారం అంతా ఇట్లాగే ఏడుస్తున్నది. దీనివల్ల ఏం ప్రయోజనం అంటాడు ఎవరు? రామచంద్రుడు. చూడండి, కిం నామేదం బత సుఖం ఏయం సంసార సంతతి జాయతే, పుడుతున్నాడు దేనికి? మృతయే, చావటానికి. మ్రియతే, చస్తున్నాడు దేనికి? జననాయచ, మళ్ళీ పుట్టను. ఈ పునరపి జననం పునరపి మరణం, ఈ సైకిల్లో పడిపోతే మానవుడికి ఏమైనా ఆనందం ఉన్నదా అని రామచంద్రుడు. కాబట్టి విశ్వామిత్రమునింద్ర, నాకు నా అభిప్రాయం చెప్తున్నాను. ఏమిటి తెలుసండి? కిమ్మే రాజ్యేన కిం భోగై. నాకు ఈ రాజ్యం వద్దు, ఈ భోగాలొద్దు. నాకు కావాల్సింది ఏమిటో తెలుసు? కోహం, హుయామై, నా స్వరూపం ఏమిటో చెప్పండి. ఎవరికైనా ఇటువంటి జిజ్ఞాస ఉంటుంది. అందరూ 16 ఏళ్ల వయసు అండి నారాయణ. ఈ కాలంలో 16 ఏళ్ల పిల్లకాయలు చూడండి, ఏవైనా రామా ఇటువంటి వైరాగ్యాలు ఉంటాయా?
బాల్యకాలంలో క్రీడలు, ఆటలు, గాలిపటాలు, గోళీలు, బొంగరాలు, ఇవి తప్పితే నారాయణ పుణ్యం పురుషార్థం ఆ టైంలో ఉంటుందండి? ఆ టైంలో పోనీ యవనంలో ఉందే చెప్పండి? లేదే. ముసలివాడైన తర్వాత ఏదో అక్కడక్కడ కొందరికి వైరాగ్యం, అందరికీ లేదండి, ముసలివాళ్ళు కూడా ఇంకా అనుభవించాలని ఉంటుంది వాళ్ళకి. ఎక్కడో ఒకరికండి ఇదో వైరాగ్యం కలుగుతుంది. ఎందుకంటే వివేకానంద చెప్తాడు, నేచర్ విల్ గివ్ దెమ్ స్లాబ్ బై స్లాబ్ అన్నాడు. యవన కాలం అంతానండి ప్రకృతి ఈ చెంప ఆ చెంప వాయిస్తే ముసలివాడైన తర్వాత కొంచెం వైరాగ్యం కలుగుతుందటండి. ఎంత చక్కగా చెప్పి, నేచర్ విల్ గివ్ స్లాబ్ బై స్లాబ్, ప్రకృతి అనేకమైన దుఃఖాలు ఇచ్చి వీడిని కింద పడేసేస్తుంది ఆ యవన కాలంలో. అప్పుడు కొంచెం వైరాగ్యం ముసలితనంలో కలుగుతుందటండి. ఏం లాభం చెప్పండి? అది టూ లేట్ అంతే. మంచి యవన కాలం, బాల్యకాలం నాశనం చేయకూడదండి. మంచి చక్కని ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు రామచంద్రుని వాక్యం చెప్పి నేను విరమిస్తున్నాను. కిం మే రాజ్యేన కిం భోగై కోహం కిమిదమాగతం, నేనెవరు, ఈ జగత్తంతా ఎట్లా వచ్చింది అని రామచంద్రుడు ప్రశ్న చేస్తున్నారు. దీన్ని గురించిన విచారణ ఇంకా రేపు ఎల్లుండి కూడా మనం కొనసాగిస్తాం. వైరాగ్య ప్రకరణం ఈరోజు సాయంత్రం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగమును గురించిన విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఓంకారం స్మరణ చేస్తాం.